తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ సంక్రాంతి మాత్రమేనని గన్నవరం కూటమి నేతలు అన్నారు. దూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారికి అన్ని రకాలుగా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్ తరాలకు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ ప్రారంభమైంది. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వారందరూ కూడా సొంత ప్రాంతాలకు చేరుకుని సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఏదైతే విజయవాడ రామర్పాడులో ఉన్నాం. ప్రస్తుతం చాలా పెద్ద ఎత్తున ఇటు రేపటి నుంచి సాంస్కృతిక పరంగా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారాలను గౌరవించేటువంటి విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసేందుకు ఇక్కడ సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా ఎందుకంటే సంవత్సరం పాటు ఆ రైతు కష్టపడినటువంటి కష్టం అంతా కూడా ఈ సంక్రాంతి ద్వారా రైతు ఆనందం పొందుతాడు. కాబట్టి ఈ సంక్రాంతి అనేది ప్రతి ఒక్కరి కుటుంబంలో జీవితంలో కూడా వెలుగులు నింపాలని అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉంటారు. అయితే ఈ సంక్రాంతికి సంబంధించి అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది నిర్వాహకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎలా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు ఏంటనేది చెప్పండి సార్. సెలబ్రేషన్ ఏ విధంగా ఉండబోతోంది, ఈసారి సంక్రాంతి ఏ విధంగా జరుపుకోబోతున్నారు అందరూ? ముందుగా రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజానికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మన సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. ఎలా అంటే ఈ నవంబర్ డిసెంబర్లో పంట నూర్పులు అయిన తర్వాత అందరికీ ఈ జనవరి కల్లా కంప్లీట్ పూర్తి స్థాయిలో అందరి ఇళ్ళకి ధాన్యం వచ్చేస్తుందండి. ఆ సంతోషంలో భాగంగా వారు చేసైతే వ్యవసాయం చేస్తారో ఎడ్లతో కావచ్చు, దున్నపోతులతో కావచ్చు, ట్రాక్టర్లతో కావచ్చు, ఆహుర పూజ చేసుకుంటూ వాటికి పూజ చేసుకుంటూ ఈ సంబరాలు భాగంగా పూజ చేస్తూ ఉంటారు. అట్లాగే ఆ ఉత్సాహం ఆ సంతోషంలో భాగంగా పొట్టేళ్ళు పోటీలు, ఎడ్ల పోటీలు ఇట్లాంటి ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మాకు అదనంగా రామర్పల్లి వెంకంపేరంటాలమ్మవారి దేవస్థానం ఉంది. ఆ అమ్మవారికి దాదాపు 150 సంవత్సరాల చరిత్ర గల దేవస్థానం. నేషనల్ హైవే మీద ఉండడం, స్థలభావం కారణంగా రైతులందరూ సహకారంతో, మా గ్రామ పెద్దల సహకారంతో ఇక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి సార్, మీ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా రైతులందరూ కలిసి ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకుని అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం? ఈ ఆంధ్రప్రదేశ్లో అమరావతి పరిధిలో ఉన్న గన్నవరం నియోజకవర్గం ఒక ప్రఖ్యాతి ఉంది. అది ఇంతవరకు 2024 కంటే ముందు 2024 ముందు ఉన్నది వేరు. 2024 తర్వాత గౌరీనేని మా యార్లగడ్డ వెంకటరావు గారు, మా ప్రభుత్వ ఆయన వచ్చిన తర్వాత ప్రతి సంక్రాంతికి ఒక పెద్ద పండుగలా చేసుకుంటున్నాం. కారణం ఏంటి అంటే ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి కానీ అన్నింటిలో కానీ పాలు పంచుకుంటారు. నిన్న ఎంకమ్మ పేరంటాలమ్మ దేవస్థానంలో అమ్మవారి పుట్టింటికి ఏ ఎమ్మెల్యే కాడ ఇంతవరకు వచ్చి పుట్టింటికి సతీ సమేతంగా పుట్టింటికి వచ్చి పుట్టింటి నుంచి గుళ్ళోకి గర్భాప్రవేశం చేయడానికి సతీ సమేతంగా వచ్చారంటే అది యార్లగడ్డ వెంకటరావు గారికి సాధ్యం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇలాంటివి జరగలేదు. గతంలో జరగడానికి అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎక్కడ ఉందండి? ఆంధ్రప్రదేశ్ రావాలి అంటేనే దీని మీద హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ తెలంగాణలో వాళ్ళు అక్కడే సర్దుపడి ఉన్నారు. ఇవాళ 40 లక్షల మంది దాదాపు అంచనా ప్రకారంగా అన్ని ప్రాంతాల నుంచి, అంటే వేరే రాష్ట్రాల నుంచి ఆంధ్ర రాష్ట్రంకు 40 లక్షల మంది పైగా తరలి వచ్చారంటే ఈ రాష్ట్రం ప్రభుత్వం మీద ఎలాంటి నమ్మకం ఉందనేది ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద, నరేంద్ర మోడీ గారి మీద ఈ రాష్ట్రం అభివృద్ధికి పరుగులు తీస్తుంది. మీరు అనుకున్నారు ఈ సంక్రాంతి ఫెస్టివల్కి గ్రామాలకు వచ్చి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని తిలకించడానికి కూడా కొంతమంది వస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. అందులో భాగంగానే వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మేము ఫెస్టివల్లో ప్రాపరంగా అమరావతి దగ్గరలో విజయవాడ నగరబడిలో మేము సంస్కృతి సాంప్రదాయమైన ఎటువంటి హింసకు తావేకోకుండా ఈ బరులు నిర్వహిస్తున్నామండి. రైట్, ఇది మొత్తానికి ఏదైతే సంక్రాంతి పండుగ శోభ ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైంది. రేపటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. అయితే రామర్పాడు అంటే విజయవాడ ఇది గన్నవరం నియోజకవర్గం అయినా కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నిర్వాహకులందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారందరూ కూడా స్థానికులందరికీ కూడా ఇక్కడ ఆహ్వానం పలుకుతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆహ్వానితులందరూ కూడా తప్పకుండా ఈ 3 రోజుల పాటు అందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లతో సంక్రాంతి వేళ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతుందని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ, గన్నవరం నియోజకవర్గం.